తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నేడు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7 సెంటీమీటర్లు, ఇల్లందులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 520 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రోజంతా వర్షం కురవడంతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. కొత్తగూడెం మండలం ఎంచగూడెం శివార్లోని వీరేశకుంటకు గండిపడింది. మహదేపూరు మండలం బురుగుగూడెం, సర్వేపేట మధ్యలో రోడ్డు సగం కొట్టుకుపోయింది. వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి శివారు మోరంచవాగు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గ్రేటర్ వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.